ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। क्षेत्राणि शस्य सम्पद्भिः कर्षकाणां मुदं ददुः मानिनामनुतापं वै దైవాదీనమజానతాం. ధాన్య సంపదతో కూడినవై పొలములు కర్షకులకు ఆనందము నొసగినవి. కానీ అతి గర్వితులైన వ్యవసాయమునందు నెలకొనే వారులకు సమస్తము ఏ విధముగా దైవాధీనమై ఉన్నదో ఎరుగని వారులకు ఆ పొలములు పాశ్చాత్తాపమును కలుగజేసినవి. ఈ యొక్క వర్ష శరదృతువులో బృందావనంలో ఏ రకంగా పొలములన్నీ కూడా మంచి పంటతో ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారు. మామూలుగా రైతులకు పంట బాగా వస్తే ఆనందంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఆధునిక యుగంలో పంట బాగా రాకపోయినా ప్రాబ్లమే, వచ్చినా ప్రాబ్లమే. పంట బాగా వస్తే రేట్లు తగ్గించాల్సి వస్తుందని చెప్పి కొన్ని దేశాల్లో, మరి ఇక్కడ కూడా ఉందో మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని దేశాల్లో ఏంటి అంటే ఆ పంటను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. భగవంతుడు ఇచ్చినటువంటి పంటని సముద్రంలో పడేస్తారు. ఎందువల్ల అంటే అది ఎక్కువగా ఉంటే రేట్లు తగ్గించాలా, ఆ డిమాండ్ క్రియేట్ చేస్తే రేట్లు పెంచుకొని వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కువ లాభాలు పొందొచ్చు అనేటువంటి దృక్పథంతో దుర్మార్గంగా ఆ పంటను తీసుకొని వెళ్ళి సముద్రాల్లో పడేస్తారన్నమాట. మనందరం కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే మనిషికి చిట్ట చివరికి జీవనం గడపడానికి కావాల్సింది ఏంటి? ఆహారం. ఆహారం అన్నటువంటిది సమృద్ధిగా ఉంటే ప్రతి ఒక్కడు సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంది. ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ మనం ఏదో నట్లు పోట్లు ఇవి తినలేం కదా, అన్నం మీదే ఆధారపడాలి. మరి భగవద్గీతలో భగవంతుడు అన్నం ఎట్లా వస్తుంది? అన్నం వర్షం వల్ల వస్తుంది. మరి వర్షం ఎట్లా వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. యజ్ఞం అంటే ఏంటి? మంట పెట్టి పొగబెట్టడం కాదు. యజ్ఞం అంటే విహిత కర్మలు అన్నాడు భగవంతుడు. అంటే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, అంటే ధర్మంగా నడుచుకోవడం. ధర్మంగా నడుచుకుంటే అదే యజ్ఞం అవుతుంది. దానివల్ల వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, తినేదానికి మనిషికి సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. ఆహారం లభిస్తుంది. కరువు అన్నటువంటిది మనిషి సృష్టించుకోవాల్సిందే కానీ భగవంతుడు సృష్టించడం. భగవంతుడు పుట్టిన వాడికి అంతా కూడా ఇస్తాడు, కానీ స్వార్థం వల్ల మనిషి ఆ కరువుని సృష్టిస్తాడు. అంటే లేనట్టుగా ఆ కరువును సృష్టించి దాని మీద వీడు వ్యాపారం చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. పూర్వకాలంలో ఎవరు కూడా ఆకలితో చనిపోయేటువంటి పరిస్థితి ఏం లేదు, ఇప్పటికీ లేదు. ఇంత దుర్మార్గంగా కలి యొక్క ప్రభావం వల్ల ధర్మానికి విరుద్ధంగా మనిషి నడుచుకుంటూ ఉన్నా కానీ ఇప్పటికి కూడా ఆకలికి చచ్చిపోతాడు అనేటువంటి పరిస్థితి ఏం లేదు. పుట్టిన వాడికి భగవంతుడు ఆహారాన్ని ఇచ్చాడు, కానీ మనము దాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల చరిత్ర చెప్తుంది. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే నెలకు 3 వర్షాలు ఉండేటువంటి. ఇప్పుడు మనం అనుకుంటాం ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గంగను పైకి తీసుకురావాల్సి వస్తుంది. ఏంది? బోర్వెల్ వేసి అవేసి వేసి. అప్పట్లో ఈ బోర్వెల్స్ వీటన్నిటి అవసరం లేదు. ఇప్పుడు 10 రోజులకు వర్షం 10 రోజులకు వర్షం పడితే బావులు నిండిపోయేటివి, చెరువులు నిండుగా ఉండేటివి. వాళ్ళకి నీటి కొరత ఉండేదేం కాదు. ఇప్పుడు నీళ్లు వర్షాలు సరిగ్గా పడట్లేదు.
ఎందుకు పడట్లేదు? ఎవడైనా కానీ ఎందుకు పడట్లేదు అని ఆలోచిస్తున్నాడా? ఆధ్యాత్మిక దృష్టితో ఆ కోణంలో చూస్తున్నాడా? భగవద్గీతలో స్పష్టంగా భగవంతుడు చెప్పాడు, వర్షాలు ఎట్లా పడతాయి అంటే యజ్ఞం వల్ల పడతాయి అన్నాడు. యజ్ఞం అంటే విహిత కర్మలు, ధర్మంగా నడుచుకోవడం. సో మనిషి ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు కాబట్టి వర్షాలు పడట్లేదు. మనుషుల్ని ధర్మంగా నడుచుకునేటట్టు చేస్తే ఆటోమేటిక్గా వర్షాలు పడతాయి. వర్షాలు పడకపోతే వీడు కృత్రిమంగా సరే బోర్వెల్ వేశాడు, వాళ్ళ లోపల నీళ్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుడు ఇచ్చిందే కదా. సో భగవంతుడు వీడు ధర్మంగా లేడు అని చెప్పి ఒక 10 సంవత్సరాలు వర్షం లేకుండా చేస్తాడు అనుకోండి, ఆ భూమిలో కూడా ఎక్కడ ఉంటాయి నీళ్లు? అప్పుడు పెట్రోల్ తాగి చావాలా, ఏదైనా లిక్విడ్ ఏదైనా ఆయిల్ ఏదన్నా దాంతో సర్వైవ్ అవ్వలేం కదా. అందుకని మనిషి ఏంటి అంటే ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము మనిషికి కష్టం రాకుండా కాపాడుతుంది అనమాట. కష్టం వచ్చిన తర్వాత పరిష్కారాన్ని వెతుక్కునేది కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు కష్టమే రాకుండా కాపాడుతుంది మనిషిని. దానికోసం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అనుసరించాలి. 2 నెలలు కరెంటు బిల్లు కట్టలేదు మనం, ఏమవుతుంది? ఫీజు బీకేస్తుంది, అవునా కదా? ఆడితో గొడవ పడండి, ఫీజు ఎందుకు బీకేసావు అది ఇదని ఒప్పుకుంటాడా? నువ్వు బిల్లు కట్టలేదు అంటే. గవర్నమెంట్ అవి మనకు సప్లై చేస్తుంది కాబట్టి మనం బిల్ కట్టాల. మరి ప్రకృతి కూడా మనకు అన్నీ ఇస్తూ ఉంది. ప్రకృతి అన్నీ ఇస్తూ ఉంది. ఊహించుకోండి, సూర్యరశ్మి లేకపోతే మనిషి జీవించగలడా? చంద్రుడు లేకపోతే జీవించగలడా? గాలి లేకపోతే జీవించగలడా? నీళ్లు లేకపోతే జీవించగలడా? ప్రతిదీ నువ్వు భగవంతుడు ఇచ్చిన దాని మీదే ఆధారపడాలా, దాని మీదే జీవించాలి. మనం ఎంత దుర్మార్గులం అంటే భగవంతుడు ఇచ్చిన దాని మీద జీవిస్తూ మళ్ళీ భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా భగవంతుడు ఇచ్చిన దాని మీదే జీవిస్తాం మనం. ఇప్పుడు భగవంతుడు నువ్వు భగవంతుడిని నమ్మవు అంటాడు నాస్తికుడు, భగవంతుడు నమ్మవు అంటాడు. మరి గాలి ఎవరు తయారు చేశారు అంటే మళ్ళీ వాడే చెప్తాడు అప్రయత్నంగా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఒకసారి ఎవడో ఒకడు హేతువాద సభలు ఏర్పాటు చేశాడంట. మరుసటి రోజు పழுదోముకుంటుంటే పక్కింటోడు అడిగాడంట, ఏమయ్యా మీ హేతువాద సభలు ఎట్లా జరిగాయి అన్నాడు. దేవుడి దైవాలు బాగానే జరిగాయి అన్నాడంట. దేవుడి దైవాలు బాగానే జరిగాయి అన్నాడు. అట్లాగా అన్ని హేతువాది నేను భగవంతుని నమ్మను అంటాడు. సరేనాయా, నమ్మవు. మరి గాలి ఎవరు సృష్టించారు? దేవుడు. మరి ఆయన నమ్మవు కదా, అది పీల్చబాకు. ఆయన నమ్మవు కదా నువ్వు, గాలి పీల్చబాకు. ఆయన ద్వేషించు. మనం ఎవరన్నా ద్వేషించామనుకోండి, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు కూడా తాగాం, వాళ్ళు ఇచ్చింది ఏమి తినం. ఇప్పుడు ఎవరికైనా మనస్పర్ధలు ఉంటే భోజనాన్ని పిలిస్తే వెళ్ళి తింటారా? మాకేం వద్దులే అంటాం. సో భగవంతుడు నువ్వు నమ్మవు, మాకేం వద్దులేని గాలి పిలవచ్చు. భగవంతుడిని నేను నమ్మను కాబట్టి ఆయన సృష్టించిన నీళ్లు తాగను, ఆయన సృష్టించిన ఆహారం తిన్ను. ఒకే రోజు, రెండో రోజుకి గోయిందా. సో అది పరిస్థితి. అంటే అన్నిటికీ మూలం ఎవరు అనేది అర్థం చేసుకోవాలా, అది ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి దానికి కూడా ఈ సృష్టిలో ఆ సృష్టికర్త భగవంతుడు, ఆయన కృప లేకుండా మనం మనుగడ సాగించలేము. మరి లోక కళ్యాణార్థం భగవంతుడు కొన్ని నియమాలు పెట్టాడు. గవర్నమెంట్ నియమాలు ఎందుకు పెడుతుందంటే, చట్టాలు ఎందుకు ఏర్పాటు చేస్తుందంటే, అందరూ ప్రజలు కూడా పీస్ఫుల్గా జీవితాన్ని గడపాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వ చట్టాలు ఏర్పాటు చేస్తుంది. భగవంతుడు కూడా ప్రకృతి చట్టాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, అందరూ సుఖంగా జీవించాలా అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు ప్రకృతి చట్టాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకృతి చట్టాలను మనం ఆచరిస్తే అప్రయత్నంగా ధర్మాన్ని అనుసరించిన వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే ధర్మాన్ని మనం అనుసరిస్తామో
భగవంతుడు ఏంటి అంటే ఈ దేవతలందరికి ఆదేశించేసి ఉంటాడు. ఏమని ఆదేశిస్తాడంటే ధర్మంగా నడిచిన వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకునేటువంటి బాధ్యత మీది. దేవతలు ఎవరు అంటే సప్లయర్స్ వాళ్ళు. నువ్వు ధర్మంగా నడుచుకుంటే వాళ్ళు సప్లై చేయాలి నీకు. నువ్వు ధర్మంగా నడుచుకుంటే దేవతలు సప్లై చేయకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు ధర్మం లేదు. ఇంతకుముందు వర్షాకాలం అనేవాళ్ళు, చలికాలం అనేవాళ్ళు, ఎండాకాలం అనేవాళ్ళు. వర్షాకాలం అంటే ఆ 3 నెలలు 4 నెలలు అన్ని దగ్గరలో వర్షాలు పడతాయి. నేను ప్రచారానికి ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా. ఇప్పుడు వర్షాకాలం అంటే ఏంటంటే 2 కిలోమీటర్లు పడుతుంది, తర్వాత మళ్ళా పడదు. కిలోమీటర్ పడుతుంది, మళ్ళా ఇంకా పర్లాంగ్లో పడదు. అంటే ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళు కొంచెం ధర్మం చేశారు, అందువల్ల 2 కిలోమీటర్ల పరిధిలో పడతా ఉంది. తర్వాత వాళ్ళు మళ్ళా ధర్మం చేయలేదు, పడట్లేదు. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఒక ఇంటి మీద పడుతుంది, పక్కింటి మీద పడదు. ఇంకా అడ్వాన్స్ అయిపోతే మనం పాపాలు చేయడంలో ఒక మనిషి మీద పడుతుంది, పక్కన మనిషి మీద పడదు. భగవంతుడు అంత కంట్రోల్ చేయగలడు, ఆయనకు అంత సామర్థ్యం ఉంది. వీడి మీదే పడాలా, వీడు ధర్మంగా నడుచుకున్నాడు, వాడు వెనకాల ఉండేవాడి మీద పక్కన ఉండేవాడి మీద పడకూడదు, వాడు ధర్మంగా లేడు. అట్టే జరుగుతుంది చూడండి. ఎందువల్ల అంటే శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే భగవంతుడు కనుబొమ్మ అట్లా పైకెత్తితే, క్రీగంటి చూపుతో అట్లా కనుబొమ్మ పైకెత్తితే ఈ 33,000 కోట్ల దేవతలు టకటకా పనులు చేసుకొని పోతా ఉంటారండి. ఆయన మనం చెప్తాం కదా, నాయనా నువ్వు జపం చేయి, నాయనా నువ్వు రోజు చెప్పాలి, చెప్పినా కానీ చేయి. అట్లా భగవంతుడు వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆదేశం అంతే, టకా 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 చేసుకొని పోతా ఉంటారు. వాళ్ళు ఎక్కడ కించిత్ మిస్టేక్ చేయడానికి లేదు. దేవతలు ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పక్కగా పనులు చేసుకొని పోతూ ఉంటారు దేవతలందరూ. మరి వాళ్ళకి ఆదేశం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ ఇవ్వాలి వాళ్ళకి ఆదేశం, పరమాత్మ ఇవ్వాలి ఆదేశం. జీవులు చేసినటువంటి కర్మలను బట్టి ఆయన ఆదేశాలు ఇస్తాడు. ఆ కర్మ మరి ఆయనకి ఎట్ట తెలుస్తుంది జీవులు ఎట్లా కర్మ చేశారు ఏంటి అంటే, ఆయన పరమాత్మ చిప్ హృదయంలో కూర్చొని ఉన్నాడు. సెల్ ఫోన్లో చిప్ వేస్తారా, దాన్ని ఏమంటారు, సిమ్ కార్డ్. ఎవరెంత గంటలు మాట్లాడారు, ఎన్ని కాల్స్ చేశారు, నేషనల్ కాల్స్ ఎన్ని, ఇంటర్నేషనల్ కాల్స్ ఎన్ని, మొత్తం రికార్డ్ వచ్చేస్తుందా ఆ చిప్ వల్ల. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి తయారు చేసిన యంత్రంలోనే ఇన్ని లక్షల కోట్ల మంది నెట్వర్క్ అంతా వాడు అంత చిన్న మిషన్లో పెట్టుకోగలిగితే, పరమాత్మ అది తయారు చేసిన వాడిని కూడా తయారు చేసిన ఆయన. వీళ్ళందరూ అవన్నీ కూడా భగవంతుడి సృష్టిలో నుంచి కాపీనే, వీళ్ళు కొత్తగా చేసేదేం లేదు. సో పరమాత్మ సర్వస్య చాహం హృది సన్నివిస్తూ అందరి హృదయంలో పరమాత్మగా కూర్చొని ఉన్నాడు. మనం ఏం మాట్లాడాము, ఏమి ఆలోచించాము, ఏంటి మొత్తం నోట్ చేస్తూ ఉంటారు. ఉగాది వచ్చేస్తా ఉంది. ఉగాది ఏంటి తెలుసా? మనుషులకు ఆడిట్ రిపోర్ట్ అనమాట. సో ఆ మనుషులు చేసుకున్న కర్మలను బట్టి ఈ రాశి వాడికి ఈ ఫలితం, ఆ రాశి వాడికి ఆ ఫలితం. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలను బట్టి మొత్తం సంవత్సరం పొడవునా మొత్తం ఆడిటింగ్ చేసి వాడికి ఆదాయం ఎంత, నష్టం ఎంత, రాజభోగం ఎంత, ఇంకోటి ఎంత, మొత్తం రికార్డు అన్నమాట. రేపు పంచాంగ శ్రవణం వచ్చేస్తుంది, మన ఆడిట్ రిపోర్ట్ వచ్చేస్తుంది. మామూలుగా మనం ఆడిటర్ని పెట్టుకుంటే చాలా ఫీజు, కానీ భగవంతుడు చూడండి ఇన్ని కోట్ల జీవజాతులందరికీ కూడా ఆయన ఆడిటింగ్ చేసి మొత్తం పంపించేస్తారు. ఫ్రీ ఆడిట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా శాస్త్రం ఎప్పుడైతే తెలుస్తుందో ఇది ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన ఉన్నప్పుడు భక్తితో భయంతో మనిషి మెలుగుతాడు. ఇప్పుడు ఏది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఎవరికి అవగాహన లేదు. మనిషి ఎంత మందమతి అయిపోయాడు కలియుగంలో అంటే
అరే నేను చేసినటువంటి పాపానికి నాకు కష్టం వస్తుంది అనేటువంటి స్పృహే లేదు. వీడు పాపం పాడికి పాపం చేస్తూ ఉంటాడు. ఎంత మూర్ఖత్వం అంటే ప్రభుపాదులు అది చెప్తారు. అడవిలో ఎడారిలో ఉంటే ఎడారిలో మంచి చెట్లే ఉండవు, అంత ముళ్ళ చెట్లు ఉంటాయి. అది పోయి ఆ ముళ్ళ చెట్టు నవ్వులుతుందంట. నవ్వినప్పుడు ఆ ముళ్ళు దాని నాలిక గుచ్చుకొని రక్తం వస్తుంది. అది అనుకుంటుందంట, ఈ చెట్టు నవిలితే కొంచెం నొప్పిగా ఉంది కానీ పర్వాలేదు, రక్తం వస్తుంది దీని నుంచి. రక్తం దేని నుంచి వస్తుంది? దాని నాలిక తూట్లు పడి రక్తం వస్తుంది. కానీ అది మూర్ఖంగా ఆ చెట్టు నుంచి వస్తుంది అనుకో. సో అదే జంతు ప్రవృత్తి మనిషిలో ధార్మికత అన్నటువంటిది నశించినప్పుడు ఏమవుతుంది అంటే మృగత్వం వస్తుంది, పశు ప్రవృత్తి వస్తుంది. పశువులకు అర్థం కాదు ఏది ఎందుకు జరుగుతుందో. అది చూడండి మూర్ఖంగా అదేమనుకుంటుంది, ఆ చెట్టు నవిలితే నొప్పిగా ఉంది కానీ దాని నుంచి రక్తం వస్తుంది. అదే దీని రక్తాన్ని ఇదే తాగుతుంది, దాని నుంచి రక్తం రావడం ఏంటి, చెట్టు నుంచి రక్తం రావడం ఏంటి? సో మనిషి కూడా ఈరోజు ఎంత మందబుద్ధిలో ఉన్నాడు అంటే నేను చేసే పాపాలకు నాకు కష్టాలు వస్తున్నాయి అనేటువంటి స్పృహ ఉండేటువంటి వ్యక్తులే లేరు. పాపం పాటికి పాపం చేస్తాం, ఏదో కష్టాలు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. కానీ భగవద్గీత అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకం మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మార్గదర్శకం. దాంట్లో నీవు భగవద్గీతను అర్థం చేస్తే నీ జాతకం నువ్వే చెప్పుకోవచ్చు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీ జాతకం నువ్వే చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ క్షణంలో ఏదో మనసు బాగలేక ఏదో తప్పు చేశాం, దాని పర్యవసానం దుఃఖం వచ్చేసింది. ఓ నేను ఇది చేశాను అందువల్ల ఇది వచ్చింది, ఫినిష్, అర్థమైపోద్ది క్లియర్గా. నువ్వు తప్పు చేసి ఎవడో దగ్గరికి వెళ్ళి పరిష్కారం పరిష్కారం అంటే ఆడు చెప్తాడు ఈ పూజ చేస్తే నీకు పరిష్కారం అవుతుంది అంటే. ఓకే, పూజ చేస్తే ఏమైనా పరిష్కారం ఉండొచ్చేమో, కానీ పాపం చేసే ప్రవృత్తి పోవట్లేదు కదా నీలో, మళ్ళా చేస్తావు కదా తప్పు. ప్రాయశ్చిత్తానికి ఫలితం ఉండొచ్చు కానీ ప్రాయశ్చిత్తం పరిష్కారం కాదు. ప్రాయశ్చిత్తం పరిష్కారం కాదు. పరిష్కారం ఏంటి అంటే ఆ తప్పు చెయ్యాలా అనేటువంటి భావన తొలగించుకోవాలి హృదయంలో. అది ఎప్పుడు తొలగుతుంది? నీకు ఉన్నత రుచి అలవడినప్పుడు. ఎప్పుడైతే భగవద్భక్తిలో సంపూర్ణంగా నువ్వు నిమగ్నం అవుతావో అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఆ భగవంతుని యొక్క సేవలో పొందేటువంటి ఆనందంతో పోలిస్తే నువ్వు అనుభవించేటువంటి పాపం ద్వారా వచ్చేటువంటి సుఖం తుచ్చమనిపిస్తుంది. దానివల్ల నీకు ఆసక్తే ఉండదు, దాని మీద ఆసక్తే ఉండదు. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జీవితం మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటిది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. మనిషికి ఎట్లా సహకరిస్తుంది, అది ఎట్లా సహకరించేది కాదు, జీవితం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ధర్మం ఏంటో తెలుసుకొని జీవితం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకనే ప్రహ్లాదుడు చెప్పాడు, ప్రహ్లాదుడు కౌమార ఆచరతే ప్రాజ్ఞో అన్నాడు. కౌమార ఆచరతే ప్రాజ్ఞో, ఒగ తెలిసినప్పటి నుంచి ధర్మం అంటే ఏంటో తెలుసుకొని ఈ జీవితాన్ని దానికి అనుగుణంగా నువ్వు గడిపినప్పుడు సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది, సుఖంగా ఉండేదానికి అవకాశం ఉంది. సో అందుకని మనం ఏంటి అంటే మనిషి సుఖంగా ఉండాలా అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈ శ్లోకంలో అదే విషయం చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే ఇప్పుడు అతి గర్వితులైన వ్యవసాయమందు నెలకొనని వారులకు, గర్వంగా ఉండేటువంటి వ్యక్తులు, వ్యవసాయంలో నిమగ్నం కానటువంటి వారు, వాళ్ళు వ్యవసాయం చేసేవాడు చాలా తక్కువ అనుకుంటాడు. కానీ ఆడు వ్యవసాయం చేసి ధాన్యం తయారు చేస్తేనే మన జీవనం. అందుకనే రైతును ఏమన్నారు అంటే అన్నదాత అన్నారు, అన్నదాత అన్నారు. సో అందువల్ల మనం ఏంటి అంటే మనం అదిగోదు ఎందుకయ్యే మీరు వేసే లోపల డిస్టర్బెన్స్ ఉంటుంది ప్రవచనానికి. వాళ్ళు వేసినంతసేపు కూడా కూర్చోరు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య మర్యాదలు ఎక్కువైపోయినాయి భక్తులకి.
అసలు పాయింట్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు ప్రవచనం మధ్యలో మీరు అవన్నీ చేస్తుంటే ప్రవచనం డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచన లేదు. వాళ్ళు ఏదో కూర్చున్నారు, రోజుసేపు వింటారు, వినేవాళ్ళు వింటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏం ప్రాబ్లం ఏం లేదు. నేను లేచి మ్యాట్లు అందించి సోఫాలు వేసి అది చేసి ఇది చేసి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇంతకు ముందు రోజుల్లో మన పూర్వీకులందరూ కూడా ఈ యొక్క ధర్మం పట్ల ఒక సరి అయినటువంటి అవగాహన ఉండడం వల్ల వాళ్ళు చాలా సరళమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు. వాళ్ళు ఏంటి అంటే రెండే యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉండింది. భూమాతను సేవించుకోవడం, గోమాతను సేవించుకోవడం, వాళ్ళ జీవనాన్ని గడపడం. గోమాత, భూమాత. భూమాతను ఎట్లాగా అంటే పంటలు పండించడం, ఇవన్నీ చేయడం. గోమాతని సేవించుకొని గోవు ఇచ్చేటువంటి క్షీరం నుంచి ఇక్కడ ధాన్యము, ఇక్కడ క్షీరము. మనిషి జీవనానికి ఈ రెండే అవసరం, ఇంకేం అవసరం లేదు. మనం ఏంటి అంటే సుఖపడాలా అనేటువంటి ఉద్దేశంతో అని చెప్పి యంత్రాలు సృష్టించాడు. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. ఆ యంత్రాలు సృష్టించడం వల్ల మనిషి కష్టపడట్లేదు. కష్టపడకపోతే చెమట బయటికి రాదు. చెమట బయటకు రాకపోతే లోపల ఉండేటువంటి వ్యర్థాలన్నీ అట్లాగే లోపల ఉంటాయి. దాన్నే టాక్సిన్స్ అంటారు. ఇంతకుముందు టాక్సిన్స్ అనే పదం అసలు ఎవడు వాడేవాడు కాదు. ఎందువల్లంటే ఆ టాక్సిన్స్ ఉండేవి కాదు. వాడు ఉదయం లేస్తే శ్రమించి కష్టపడి పనిచేసేవాడు, చెమట పట్టేది, ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు వచ్చేసేవి. ఇప్పుడు మనకు అసలు చెమటే పట్టదు. ఆ వ్యర్థాలు బయటకు వెళ్ళే ఛాన్సే లేదు, అవి లోపలే ఉంటాయి. అవి ఏం చేస్తాయి? అనారోగ్యం. ఇప్పుడు వీడు సుఖపడాలని చెప్పి యంత్రాలు కనుక్కొని వీడేం చేశాడు? సుఖం అనుకున్నాడు. కష్టపడకుండా చెమట బొట్టు కారకుండా వీడు సుఖంగా జీవించాలనుకున్నాడు. ఓకే, అభినందిస్తాం. అయితే ఏమైంది? ఆ టాక్సిన్స్ అన్ని లోపల ఉండడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అక్కడ కష్టపడకూడదు నేనని చెప్పి యంత్రాలన్నీ కనుక్కొని సుఖంగా జీవించాలనుకున్నావు. మరి ఇప్పుడు రోగాలు వస్తే ఎవడు కష్టపడతాడు? నువ్వే కష్టపడాలి కదా. యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఆయన ఒక రియలైజేషన్ కలిగింది. ఆయన క్యాన్సర్ తోటి మరణించాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నీకు డబ్బు ఎక్కువ ఉంటే హాస్పిటల్ కొనేయచ్చు, మంచి వార్డు కొనేయచ్చు, మంచి వైద్యుడిని కొనేయచ్చు, కానీ నొప్పి అనుభవించేవాడిని మాత్రం నువ్వు కొనలేవు, నువ్వే అనుభవించాలన్నాడు. నొప్పి అనుభవించేవాడిని మాత్రం నువ్వు కొనలేవు, నువ్వే అనుభవించాలన్నాడు. నువ్వు ఇప్పుడు ఏంటి అంటే ఇంతకుముందు మన వైదిక విధానంలో ఏంటి అంటే వాడు పొలానికి వెళ్ళాలా, పొలం దున్నాలా, గడ్డి కొయ్యాలా, ఆవుల్ని మేపాలా, ఇవన్నీ రోజంతా పని. ఇంట్లో గృహిణులు ఉన్నారు, వాళ్ళు బియ్యం దంచుకోవాలా, పప్పు రుబ్బుకోవాలా, ఇల్లు జిమ్ముకోవాలా. ఇప్పుడు ఇల్లు జిమ్ముకునేదానికి కూడా రాబోట్ వచ్చింది, అది గిర్రని తిరుగుతూ ఉంటుంది. ఇల్లు కష్టం అమ్మో. అట్లా శరీరాన్ని సుఖపెట్టి హాస్పిటల్లో పోయి 4 పైపులు దూర్చుకొని అట్టబడాలి లాస్ట్లో. అది కష్టం కాదు. నువ్వు రోజంతా పని చేసుకుంటా ఉంటే అదే వ్యాయామం. న్యాచురల్గా నీ పని నువ్వు చేసుకున్నావు, వ్యాయామం అయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీకేం రోగాలు ఏం రావు అన్నమాట. సో ఇట్లాగా జీవితం మనమేంటి అంటే మనమే కాంప్లికేట్ చేసుకున్నాం. ప్రాబ్లమ్స్ని మనం కొని తెచ్చుకున్నాం. అంటే ముందు చూపు లేకుండా ఏదో సుఖపడాలా అనేటువంటి ఉద్దేశంతో మనం ఏంటి అంటే దుఃఖాల్ని కొని తెచ్చుకున్నాము. మన పూర్వీకులు ఏదైతే జీవించారో ఆ జీవిత విధానం వెనకాల గొప్ప సైన్స్ ఉంది. అందుకనే మహాభారతంలో ఉంటుంది. ధర్మరాజు వచ్చి అడుగుతాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఒక యక్షుడు ఆధునికమైనటువంటి విజ్ఞానం టెక్నాలజీ అంతా ఇస్తానంటున్నాడు, తీసుకోమంటారా అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అంటే మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు ర్యాకెట్లు కనుక్కున్నారు, ఇప్పుడు విమానాలు కనుక్కున్నారని. వేరే బ్రహ్మాండాల్లో ఎప్పుడో ర్యాకెట్లు కనుక్కున్నారు, విమానాలు కనుక్కున్నారు, తిరుగుతూ ఉన్నాయి. మన పూర్వీకులు కాలుష్యం లేనటువంటి విమానాల్లో తిరిగారు. పుష్పక విమానం అన్నారు. దానికి ఇంధనం పోయాల్సిన అవసరం లేదు, అది కాలుష్యం సృష్టించాల్సిన అవసరం లేదనమాట. అది మనోవేగంతో ప్రయాణం చేస్తుంది, ఖర్చేం లేదని. దానికి
తపశ్శక్తే ఖర్చు అన్నమాట. నీ తపస్సే దానికి ఖర్చు. వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతిదీ మనం అనలైజ్ చేసుకుంటే, ఇప్పుడు వేగంగా తిరిగే వాహనాలు అని చెప్పి మనం అప్పుడప్పుడు రోజు చూస్తాం, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ జరిగింది. మన పూర్వీకులు దేంట్లో ప్రయాణం చేసేవాళ్ళు, కానీ కొంచెం స్లో అయి ఉండొచ్చు ప్రయాణం, ఎద్దుల బండ్లలో చేసేవాళ్ళు. అప్పుడు యాక్సిడెంట్ జరిగినట్టు ఏమన్నా ఉన్నాయా చూడండి. 2 ఎద్దుల బండ్లు గుద్దుకొని 10 మంది చచ్చారు అని ఎప్పుడన్నా పేపర్లో వచ్చిందా? 2 గుర్ర బండ్లు గుద్దుకొని ఇంతమంది పోయారు? లేదు. ఆ గుర్ర బండి 2 ఎదురొకటి వచ్చినా ఇదొకటి వచ్చినా కానీ అవి జీవులు కాబట్టి నేరుగా వెళ్ళిపోయి గుద్దుకోయి ఆగిపోతాయి. ఎదురు వస్తే ఆగిపోతాయి. వాటికి సెన్స్ ఉంది. సో అప్పుడు ప్రమాదాలు లేవు. అప్పుడు కూడా ప్రయాణాలు జరిగాయి. మనం చరిత్రలో చూస్తే ఆదిశంకరాచార్య 3 సార్లు ఏమో వెళ్ళాడు బద్రీనాథ్కి. ఆయన 35 సంవత్సరాల వయసు లోపల. మధ్వాచార్య వెళ్ళారు, రామానుజాచార్య వెళ్ళారు. ఇది కాలినడకన వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు కూడా ప్రయాణాలు చేశారు. ఇప్పుడేంటి అంటే అనవసరపు ప్రయాణాలు. నేను కారు కొన్నా కాబట్టి తిరగాల, పోయేద్దాం. పనుండి కాదు, విహరించాలా, అది చేయాలా, అయితే అనవసరమైనది. ఎప్పుడైతే జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేటువంటి తెలియనప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. జీవిత పరమార్థం ఏంటి అసలు? ఈ మనుష్య జన్మ దొరికిన దానికి భగవంతుని సేవించి ఈ జన్మమృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాల్లోకి మళ్ళా రాకుండా మోక్షం పొందడం కోసం ఈ జీవితాన్ని వినియోగించడం. అది జీవిత పరమార్థం మనుష్య జీవితంలో. అది మనకు తెలియనప్పుడు ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మనిషి సుఖంగా ఉండాలా అనేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఈ టెక్నాలజీ వీటన్నిటినీ కనుక్కొని చేసే పనేమీ లేక, ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. వీడు పని పాట లేని దానివల్ల సమాజంలో అనేక రకాలైనటువంటి దౌర్భాగ్యపు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు, వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక ఇంట్లో సురక్షితంగా వాళ్ళు జీవితం ఉండేటువంటి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసి పెట్టాలా, పిల్లలకి చేసుకోవాలా, అన్నీ ఉండేటివి. దానివల్ల ఏమైంది, వాళ్ళు ఐడియల్గా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లోడిని చైల్డ్ కేర్లో పడేస్తారు. పుట్టించింది వీళ్ళే, చూసుకునేదానికి లేదు, చైల్డ్ కేర్లో పడేస్తారు. వాడి డిస్టర్బెన్స్ ఉండకూడదు. మనం కొంతమంది చెప్తున్నారు, ఏమండి మీకు పిల్లలు లేరా అంటే, ఆ తలకాయ నొప్పులన్నీ తీసుకునేది ఇష్టం లేక మేము కనలేదండి, వద్దనుకున్నాం. ఇప్పుడు మీ తల్లిదండ్రులు అట్ట అనుకొని ఉంటే మీరు వచ్చిండేవాళ్ళు కాదు కదా, వచ్చిండేవాళ్ళు కాదు. సో చైల్డ్ కేర్లో పడేసేయడం, తర్వాత ఇంట్లో అన్ని మిషన్లతోనే పనులన్నీ చేసుకోవడం. వీళ్ళకేం పని లేదు, పని లేకుండా కూర్చుంటున్నారు. వాట్సాప్లో ఒక ఫ్రెండ్, ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్, తర్వాత ఇంకోటి ఇవన్నీ జరగడం వల్ల నిజమైన మొగుడితోటి పోయింది రిలేషన్షిప్. కొత్త అన్నీ వచ్చేస్తున్నాయి, జీవితాలు దుర్భరం అయిపోతున్నాయి, రకరకాలు. అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం ఏంటి అంటే మన పూర్వీకులు జీవించిన విధానానికి విరుద్ధంగా మనం కొత్త విధానాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అలవాటు పడిపోయి సోంబేర్లు అయిపోయి సమయాన్ని దేనికి వినియోగించాలో తెలియక సమయాన్ని దుర్వినియోగం చేస్తూ మనం దుఃఖాల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. సో అందువల్ల ఇంతకు ముందు రోజుల్లో భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చినా కానీ ఆయన చేసిన పని ఏంటి అంటే సింపుల్గా గోవుల్ని మేపుకున్నాడు. గోవుల్ని మేపుకోవడం, వ్యవసాయం చేయడం, అది భగవంతుడు చేసిన పని. మీరు కూడా అట్లాగే ఉండండి, సుఖంగా ఉంటారు. దానికి భగవంతుడు గోవుల్ని బృందావనంలో మేపుకుంటూ ఎంత ఆనందంగా ఉన్నాడు. దశమస్కందం చూడండి, కృష్ణుడి లైఫ్ ఎట్లా ఉండింది బృందావనంలో. సూపర్, ఎక్సలెంట్, అవునా కాదా? హ్యాపీ, మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్.
ఆయన అడుగుజాడలో మనం నడిస్తే మన లైఫ్ కూడా అట్టాగే ఉంటుంది. లేకపోతే అన్ని కరువులు. లాస్ట్లో పరిస్థితి ఎట్టుంటుందంటే కలియుగం అడ్వాన్స్ అయ్యే కొంది కరువులు విపరీతంగా పెరిగిపోతాయి. భాగవతం వర్ణిస్తుంది, ఆహారం తినేదానికి లేక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి పిండం కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట. వాడు బయటపడంగానే పీక్కు తినేయాలని, ఆహారం లేక. అంత దుర్భర స్థితి కలి అడ్వాన్స్ అయ్యకుండా అంత దుర్భర స్థితి వస్తుంది అన్నమాట. ఎందువలంటే ధర్మం లేదు, వర్షం పడదు, పంటలు పండవు, ఆకలి, తినే ఆహారం కావాలా, ఏమి లేకపోతే ఏం చేస్తాడు? కొంచెం బలంగా ఒకడు ఉంటాడు, ఒకడు పక్కన బలహీనంగా ఉంటాడు. వీడికి ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్కి చేయి కొరుక్కొని తినేస్తాడు, లంచ్కి కాలు కొరుక్కొని తినేస్తాడు, డిన్నర్కి తలకాయ కొరికేస్తాడు. అయిపోయింది, ఫినిష్, ఒకటి పని అయిపోయింది. ఇదే జరగద్ది, ఇదే రాశారు భవిష్యత్. అదే కలియుగంలో చాలామంది లేదండి మేము బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇవన్నీ చూడడానికి బతుకు, ఇంకా జన్మలెత్తు. నీ చేయవుడు పీక్కు తింటాడో తెలియదు అప్పుడు. సో జరగబోయేది అదే. సో అందువల్ల ఎవరైనా అంత గొప్ప ఘోరాలు చూడాలనుకుంటే ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదు స్వామి ఆ ఘోరాలు నాకొద్దు, నేను చూడలేను అనుకుంటే భగవంతుని సేవించుకొని తరించడానికి ప్రయత్నించాలి. మరి మీరు అనొచ్చు, మీరు చెప్పేటి మరీ అంత ఇదిగా ఉన్నాయి, జరుగుతున్నాయి. లేదు, ఆల్రెడీ జరగబోయేది అక్కడ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి ఇవి. సో అమెరికాలో, తాయివాన్, ఇక్కడంతా కూడా నేను ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పాను, రుచికరమైన విలువైన వంటకం ఏంటి అంటే ఫీటస్. తల్లి గర్భంలో పిండాన్ని అబార్షన్ రూపంలో బయటకు తీసినప్పుడు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారు. ఆల్రెడీ అవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, మార్గదర్శకము లేని దానివల్ల. ప్రభుపాదుల వారు దీన్ని గుర్తించి ఆయన భవిష్యత్తు తరాల వారికి జ్ఞానం ఇవ్వాలా అనేటువంటి తపనతోటి, ఈ జ్ఞానం ఇవ్వకపోతే పెద్ద నష్టం మానవాళికి, మానవాళి జంతు సమాజం అయిపోతుంది, పెద్ద నష్టం జరుగుతుంది. ఈ జ్ఞానం ఇచ్చి మనిషిగా నడుచుకునేటట్టుగా వాడిలో పరివర్తన తీసుకురావాలా, మనిషిలో ఉన్న మృగత్వాన్ని తొలగించాలా అనేటువంటి తపనతోటి రాత్రి పగలు కష్టపడి ఆయన ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు. అందుకనే ఒక్కరోజు ప్రచారానికి వెళ్ళకపోతే ప్రభుపాదుల వారు ఇది పెద్ద నష్టం సమాజానికి అని. అందుకని డివోటీస్గా మనం కూడా ఏంటి అంటే తప్పించాలా. ఒరే, ప్రభుపాదుల వారు ఎన్నో ప్రవచనాలు చెప్పారు, ఎవరన్నా వ్యక్తిని, ఆధ్యాత్మికత లేనటువంటి వ్యక్తిని చూస్తే నువ్వు బాధపడాలా. నీకు ఈ జ్ఞానం తెలిసింది, వాడికి తెలియలేదు, తెలియని దాని వల్ల వాడు అధర్మంగా ఉన్నాడు, దుఃఖాలు పడుతూ ఉన్నాడు. జీవకరుణ, వాడి మీద కరుణ చూపించాలంటే ఈ జ్ఞానం ఇవ్వాలి. నేను ప్రభుపాదుల వారిలో ఆ తపన లేకపోతే, తిండి కూడా లేనటువంటి ప్రదేశాల్లో ఆయన ఉండడానికి ఇల్లు లేదు, షెల్టర్ లేదు. ఆయన అంత కష్టపడి ఎందుకు ప్రచారం చేశారంటే జీవుల పట్ల కరుణ ఉండింది ఆయనకి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు పర్సనల్గా రాసిన లెటర్స్ కొన్ని నాకు అక్కడ గోడౌన్లో దొరికాయి. ప్రభుపాదుల వారు పర్సనల్గా రాసిన లెటర్స్, ఆ ప్రతి లెటర్లో కూడా ప్రభుపాదుల వారు యువర్ ఎవర్ వెల్ విషర్ అని చెప్పి ఆయన కింద సంతకం పెట్టి, మీ శాశ్వతమైనటువంటి శ్రేయోభిలాషిని అని చెప్పి సంతకం పెట్టున్నారు అన్నమాట. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, ఈ ప్రపంచంలో ఎవరైనా వ్యక్తుల యొక్క శ్రేయోభిలాష ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శీల ప్రభుపాదుల వారే. ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చి మనిషి ధర్మంగా నడుచుకునేటట్టు చేస్తే నువ్వు సహాయం చేయాల్సిందేంటి? వాడు ధర్మంగా నడుచుకుంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. వాడిని ధర్మంగా నడుచుకునేటట్టు నువ్వు కానీ చేయగలిగితే భగవంతుడు అన్నీ ఇస్తాడు, అన్లిమిటెడ్గా ఇస్తాడు. కరువేం లేదు. సో అందుకని డివోటీస్గా మనం ఏంటి అంటే ఈ యొక్క జ్ఞానాన్ని ఎట్లా ఇతరులకు ఇవ్వాలా అనేటువంటి తపన భక్తుల్లో ఉండాలి. ఆయనలో ఉండింది కదా, ఆయనలో ఉండబట్టే కదా ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. లేకపోతే మనకు అసలు తెలుసుండేదే దీని గురించి.
మనం కూడా అందరిలో పాటు జీవితాన్ని గడుపుండేవాళ్ళం. నామం యొక్క విలువ తెలిసేది కాదు, జీవిత పరమార్థం భగవద్గీత గురించి తెలిసేది కాదు, భాగవతం గురించి తెలిసేది కాదు. ఒకసారి ప్రభుపాదుల వారు ఎముకలు కొరికేసే చలి అంట అమెరికాలో ఎక్కడో. ఆ చలికి ఆయన వృద్ధాప్యం కదా, మూర్చిపోయాడంట. ఏంటి, రాత్రి భాగవతం ట్రాన్స్లేట్ చేస్తూ ఆంగ్లంలోకి మూర్చిపోయాడంట. ఎవరో భక్తుడు బాత్రూమ్కి వెళ్ళడానికో దేనికో లేచి వెళ్తూ ప్రభుపాదుల వారు లోపల ఏం చేస్తున్నారంటే చూశాడంట. తలుపు దగ్గరికి వేస్తుంది. ఆ సందులోంచి చూస్తే ప్రభుపాదుల వారు టేబుల్ మీద పడిపోయి ఉన్నారు. అప్పుడు అందరు భక్తుల్ని లేపేసి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఆ చలికి చేతులు కాళ్ళు రుద్ది ఆయన ప్రభుపాదుల వారు మళ్ళా చైతన్యంలోకి వచ్చారు. వచ్చి ఆయన ఏమన్నారు, మీరందరూ నిద్రపోకుండా ఏం చేస్తున్నారు, పోయి పడుకోండి అన్నారు. మరి మీరేంటి ఇట్లా పడిపోయి ఉన్నారు గురువు గారు, మీరేంటి రెస్ట్ తీసుకోరా అంటే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారండి, నేను ఈ గ్రంథాలు గాన కంప్లీట్ చేయకపోతే భవిష్యత్ తరాల వారికి భగవత్ చైతన్యం అంటే ఏంటో తెలియదు. అది తెలియకపోతే మానవాళి చాలా నష్టం అయిపోద్ది. నేను ఇంకెన్ని రోజులు జీవిస్తానో తెలియదు. నాకుండే సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని అంతా కూడా సేవలో ఉపయోగించాలా. మీరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, నేను రాయాలి ఇవి అన్నాడు. ఆ మహానుభావుడు జీవుల కోసం, లోక కళ్యాణం కోసం అంతా ఆలోచించి రాత్రి పగలు ప్రాణం పోయే స్థితిలో కూడా నేను పనుకుంటే ఇది కంప్లీట్ అవ్వదు, నష్టమైపోతుంది. సో అందుకని మనం ఏంటి అంటే ఎంత వీలైతే అంత, ఎంత అవకాశం ఉంటే అంత ఈ యొక్క తత్వాన్ని ఇతరులకు ఇవ్వడానికి, అది తెలుసుకుంటేనే మానవుడు ఉద్ధరింపబడతాడు. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఇక్కడ ఉన్నంత వరకు సుఖంగా ఎట్లా ఉండగలవు, ఈ జీవితాంతంలో భగవంతుని ఎట్లా చేరుకోగలవు, అది ఇక్కడ ఉంది. జ్ఞానం ఉందని అది తెలియపరచాలి. సో ఇంతకుముందు ఆచార్యులందరూ కూడా వాళ్ళని చంపేస్తామన్న ప్రాణాలకు తెగించి ఈ ధర్మాన్ని ఎందుకు ప్రచారం చేశారు అంటే ఈ ధర్మం ఒక్కటే జీవుల్ని కాపాడగలదు. ఈ ధర్మం ఒక్కటే జీవుల్ని కాపాడగలదు, ఇంకా వేరే మార్గం లేదు. సో మనం ఆయన ఫాలోవర్స్గా మనం కూడా ఏంటి అంటే తప్పించాలి. ఈ జ్ఞానాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎట్లా భగవంతుడి గురించి తెలియపరచాలి, ధర్మం గురించి తెలియపరచాలి. సో అందుకని ప్రతిదీ కూడా ఆ భగవంతుని యొక్క సంతృప్తి కోసం, ఆయన యొక్క ఆశయాలకి మనం అనుగుణంగా నడుచుకుంటూ ప్రత్యేకించి మందిరంలో భగవంతుని యొక్క ప్రీత్యర్థం ప్రతిదీ ఆయన సంతృప్తి కోసం